మాట్లాడతా మేము మళ్ళీ కూలీలని ఇండైరెక్ట్ గా మమ్మల్ని సంబోధిస్తుంది. మరి మొదటిసారి కూలీలు ఎవరయ్యారో ఒకసారి చెప్తానక్క. ముందు జగనన్న మొదటిసారి సిపిఐ సిపిఎం అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ జెండాలు మోసి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేయించుకోవడానికి జెండాలు మోసిన వ్యక్తి ఎవరయ్యంటే మన జగనన్న. ఫస్ట్ వెళ్ళి మీ జగనన్న క్లాస్ పీకండి అన్న, ఫస్ట్ కూలీ మీరే అంటే కదా, మన అయ్యగారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనమే జెండాలు మోసామంటే కదా, ఈ రోజు కూటమిలో మనల్ని ఎక్కుతున్నారన్నా, ఎందుకు మోసామన్న ఆ రోజు మోయడం తప్పు కదన్నా అని చెప్పి ఫస్ట్ మీ జగనన్న అడిగి అప్పుడు మేము కూలీలో కాదు అప్పుడు మమ్మల్ని అడగండి. లేదు ఇంకపోతే 2000 వాయిస్ మ్యూట్ లో ఉందండి, మీ వాయిస్ నేను చెప్పింది తప్పే ఉందా? మన జగనన్న జెండాలు మోసారా లేదా చెప్పండి. మన జగనన్న జెండాలు మోసారా లేదా? నో అక్క 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 పెద్దక్క 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 మన జగనన్న జెండాలు మోసారు లేదు చెప్పక్క. అక్క నేను తప్పు పట్ల తమ్ముడు చెప్పు తమ్ముడు. మన జగనన్న జెండాలు మోసారా? టిఆర్ఎస్ జెండాలు మన జగన్ మోసారా? సిపిఐ జెండాలు మన వైఎస్ఆర్ మోసారా? సిపిఎం జెండాలు మన వైఎస్ఆర్ ఆ రోజులో మోసారు కదా అక్క. 2004లో మర్చిపోయావా? మర్చిపోయావా? ఏదైనా పార్టీయే ఏదైనా పార్టీ అక్క ఏదైనా పార్టీ ప్రజాస్వామ్యంలో నేషనల్ పార్టీకైనా స్టేట్ పార్టీకైనా ఒకటే లాస్ ఉంటాయి, ఒకటే రూల్స్ ఉంటాయి. పక్కన లాయర్ గారు ఉన్నారు, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అక్క. మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది. నేషనల్ పార్టీకి ఒక ఓటు పెడితే 2 ఓట్లు కౌంట్ చేయరు, అలాగే స్టేట్ పార్టీకి ఒక ఓటు పెడితే 3 ఓట్లు కౌంట్ చేయరు. ఒక ఓటు ఒక ఓటు కౌంట్ చేస్తారు అక్క. ఫస్ట్ జెండా కూలీలు ఎవరక్క అని అడిగి మన వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళేది కదా ఆయన లేరు కాబట్టి స్టార్టింగ్ లో మాట్లాడే. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వర్మ గారు ఇందాక మీరు నువ్వు ఆన్సర్లు ఎదుక్కో. నువ్వు ఫస్ట్ బుక్ ఓపెన్ చేసే చాట్ జీపీటీ ఓపెన్ చేసే నేను చెప్పింది నిజమా కదా ఆన్సర్లు ఎదుక్కో. లేదంటే మీ పార్టీ సానుభూతి పరులు అన్నున్నాడు కాబట్టి అన్నని అడగని చెప్తాడు. నెక్స్ట్ పోతే రాసుకోండి. నేను మాట్లాడిన ఇప్పుడు బీజేపీ పార్టీని చెప్పిందా? అలాంటప్పుడు కూడా విను, నేను కూడా అంటా అలాంటప్పుడు కూడా విను. అంతేగాని అదే సబ్జెక్ట్ ఉందో లేదో మాకు తెలుసు. నువ్వైతే నేను మాట్లాడుతున్నా కదా అన్నప్పుడు బాలా గారు అడ్వకేట్ లాయర్ గారు బాలా గారు నోట్ల వ్యక్తి బాలా గారు ఒక ఫోటో చూపించి ఏమన్నారంటే గతంలో అన్ని సంవత్సరాలు పులివెందులకి ఎమ్మెల్యేగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే, ఎంపీగా ఉంది జగన్ గవర్నమెంట్ గారి కుటుంబమే, సీఎం అవినీతి వాళ్ళే కదా, వాళ్ళందరూ అన్ని సార్లు కలిపి ఏం చేశారంటే ఒకసారి బస్ స్టాప్ పెట్టారని చెప్పి బాలా గారు చూపించారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ పెట్టారు, నేను కాదల్లా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం ఏం చేసింది చెప్పనా? అక్కడ వాటర్ సప్లై లేకపోతే మేము వచ్చిన వాటర్ కనెక్షన్ ఇచ్చిన మీ జగన్ హయాంలో 38% అయితే మేము వచ్చిన 2.5 సంవత్సరాలు వాటర్ కనెక్షన్ ఇచ్చి మేము చేస్తాం. గురించే సరే సార్ పాయింట్ అంటే సార్
ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఎయిర్పోర్ట్ తీసుకొస్తారా సార్? ఈయన బస్ స్టాప్లు లేదా చికెన్ చికెన్ మాట ఫిష్ మాట మాట్లాడతారు. కుప్పానికి పర్మిషన్ వచ్చింది సార్. రేపు కోవిడ్ ఎలక్షన్ ఎయిర్పోర్ట్ చూపించారు సార్. మీరు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ ఇస్తారు కదా. బేసిక్ ఇంటెలిజెన్స్ లేకుండా పాలసీ చేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూడండి చేస్తే అలాగా. సరే ఒక్క నిమిషం అండి, అదే టైం వేస్ట్ కదా. సరే టైం వేస్ట్ కదా. అరే మీరు రాసుకోండి. ఒక నిమిషం కాదండి, ఇప్పుడు అది కాదు కదా సబ్జెక్ట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. సరే వినండి. సరే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు వింటారా ప్రోగ్రెసివ్ బేస్ మీదనే చేయాలి. కాదు ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆయన క్రాస్ టాక్ అంటారు దాన్ని. మీకు ఇచ్చినప్పుడు నేను మాట్లాడాను రాసుకోండి, ఈయనకి ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నారు కదా. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసిందా మీరు స్టార్టింగ్ ఏం చెప్తున్నా అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు డూ ఆర్ డై అనే విధంగా రాజకీయం చేస్తున్నారు అన్నారు. వాస్తవమే. దేనికి రాజకీయం చేస్తున్నారు? అట్లీస్ట్ అపోజిషన్ లీడర్ రాలేదు కదా. 29లో అపోజిషన్ లీడర్ రాకపోతే మన పరువు పోయిందని చెప్పి డూ ఆర్ డైలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిదే, చేయండి. దాంట్లో భాగంగా మీరు లోకల్ బాడీ ఎలక్షన్ చెప్తున్నారు. మేము కూటమిలో ఉన్న ఒక పార్టీ లాగా అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను?